పక్కకు పెట్టేసినట్లు తెలుస్తుంది. మరోపక్క అటు నిమ్మల రామనాయుడు విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. మీకు 15, మీకు 15, మీకు 15, మీకు 18 ఏమైంది మేడం? వైసీపీ నేతలు అమరావతి విషయంలో అన్ని అబద్ధాలు చెప్తుంటే ఇంకా వెళ్తూనే ఉన్నారు. రమేష్ కూడా పచ్చబద్ధాలు చెప్తూ ఉన్నట్టు ఆయన. ఎందుకంటే పడవల మీద వెళ్ళారంట అమరావతి నిపుణులు. ఎంత దుర్మార్గమైనటువంటి వాక్యాలు చేస్తున్నారు చూడండి. అమరావతిలో దొంగిలించలేదు. అమరావతిలో కూడా రోడ్లు తవ్వుకుని మట్టి దొంగిలించి చేసినట్టు వైసీపీ నేతలు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే మూడు రాజధానులని ప్రజలను ఏ విధంగా మభ్య పెట్టి 3 ప్రాంతాల్లోనూ కూడా. సత్యనారాయణ గారు, అవునండి, కానీ ఈ పథకాల విషయం సంగతికి వస్తే ఏంటండి? అంటే దాన్ని పక్కన పెట్టేసినట్టేనా కూటమి ప్రభుత్వం? మేడం, పథకాల విషయంలో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో కూటమి సహకారంతో ఖచ్చితంగా ఎక్కడా కూడా ఫుల్ స్టాప్ లేకుండా ఎదరగలుగుతుంది. ఫస్ట్ మంత్ చూసాం సామాజిక పెన్షన్లో, రెండో మంత్ చూసాం సామాజిక పెన్షన్లో తెల్లవారకుండా మరి పెన్షన్దారుకి పెన్షన్ వెళ్ళేటువంటి సందర్భాన్ని ఈ రోజు మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్తున్నారు. అసెంబ్లీలో ప్రతి డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి అవినీతిని కూడా ప్రజలకు ఒక స్టూడెంట్స్ కి లెక్చరర్స్ ఎలా పాఠం చెప్పారో ఆ విధంగా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళ తప్పుల్ని అప్పుల్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కానీ వాస్తవాలు చెప్తున్నారు. నిజమే, తలకు మించిన భారాన్ని సంక్షేమ పథకాలని ఈ రోజు ముందున్నాయి. ఇక్కడ చూస్తే ఖజానా ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా దొంగ అబద్ధాలు చెప్తే ఎలా సార్? అదే, కానీ మేము సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా ఫుల్ స్టాప్ చెప్పకుండా ఎదురు తీసుకెళ్తామని చెప్పేసి మా నాయకుడు, కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ నుంచి మద్దతిస్తున్నటువంటి చెప్పలేదండి. బీజేపీ వాళ్ళు మాకు సంబంధం లేదంటున్నారు. నమ్మకం ఉంది. సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా ఏమాగో తమ్ముడు, ఎక్కడా కూడా ఒక సంక్షేమ పథకాలు